అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు సురేష్. కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈ శరీరం ఎలా తయారైంది? అసలు ఈ శరీరాన్ని ఎలా క్లీన్ చేయాలి? ఒక బండిని కొంటాం ₹1,00,000కి, లేకపోతే 2,00,000 కొంటాం, కారు కొనుక్కుంటాం. అది ఎప్పుడు చెప్తే అప్పుడే మనం సర్వీస్ పట్టుకెళ్తాం. అర్థం చేసుకోండి. ఏది వెయ్యాలో అదే వేస్తాం. ఏది పడితే అది వేసేయడం. అందులో మంచి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎంతైతే ఉందో నెంబర్ 1 క్వాలిటీ వేసుకుంటాం. అన్నీ కేవలం ఒక బండి వస్తువుగా వాడుకోవాల్సిన బండిని మంచిగా సర్వీస్ చేస్తాం. ఎంతో విలువైంది తయారు చేయలేని శరీరాన్ని మాత్రం వదిలేస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు శరీర శుద్ధి, అంగాల శుద్ధి, లేకపోతే ఇంద్రియాల శుద్ధి, వాటి గురించి తెలుసుకుందాం. ఈ శరీరం ఎలా తయారైంది? పంచేంద్రియాలు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు అండ్ చర్మంతో తయారైంది. దాంతోపాటు జ్ఞానేంద్రియాలు, చేతులు, కాళ్ళు, మలద్వారం, మూత్రద్వారం, ఇంకా నోరు, వీటితో తయారైంది. ఇంకా దాంతోపాటు లోపల ఉండే బోన్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు ఇంకా లోపల అంగాలు ఉన్నాయి. కిడ్నీలు, లివర్సు, స్టమక్, ఇంటెస్టైన్, మూత్రాశయము, స్ప్లీన్, ప్యాంక్రియాస్, ఇవన్నీ తయారై ఉన్నాయి. ఇవన్నీ ఎలా తయారయ్యండి? లోపల ఏవైతే ఉన్నాయో ఎవరికీ అవసరం లేదు. ఏదో ఎప్పుడు చూసినా బయట సమస్యలే మాట్లాడుతున్నాం. డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు తీసుకోలేదు. రైట్, వాడు ఎదుగుతున్నాడు, వీడు ఎదుగుతున్నాడు, వాడితో గొడవ, వీడితో గొడవ, గౌరవం, ప్రతిష్ట, పరువు, వీటి గురించి మాట్లాడుతున్నాం. కానీ లోపల ఉండేవి కూడా మనం అర్థం చేసుకొని క్లీన్ చేసుకుంటే ఈ రోజుల్లో ఒకటితో తగువ తీర్చుకోవాలనుకుంటే శరీరం ఉండాలి, ఒకటితో ప్రేమ చూపించాలంటే శరీరం ఉండాలి, ఒకటితో బంధంలో ఉండాలంటే శరీరం ఉండాలి. ఇన్ని సమస్యలకి, ఇన్ని విధానాలకి కేవలం లోపల శరీరంలో ఉన్న ఇంద్రియాలే కదా. అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. అన్ని ఇంద్రియాలకి మనం ఎప్పుడైనా శుద్ధి చేస్తున్నామా, క్లీన్ చేస్తున్నామా? ఇది జరగట్లేదు. ఈ జరగకుండా మనం ఏం చేసుకోవాలి? మనం జరగాలంటే, అంటే ఈ ఇంద్రియాల శుద్ధి జరగాలంటే ఏం చేసుకోవాలనేది ఈరోజు మాట్లాడదాం. కళ్ళు, ముక్కు, నోరు, చూడండి. మేము ప్రతి నెల చేస్తున్న ప్రక్రియ మీకు చెప్తున్నాం. ఎవ్రీ మంత్ ఒక 3 రోజులు మా దగ్గర పెట్టుకుంటాం. ఎందుకంటే మనిషిని ఎక్కడికైనా వదిలేయడం అనుకోండి, వాడు ఏదైనా మళ్ళీ బయటికి వెళ్ళి కష్టాన్ని తట్టుకోలేక ఏదో తినేస్తాడు, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అందుకని శరీరాన్ని ఇంద్రియాల శుద్ధి అనమాట. మా పేగుల్లో ఉండే మలాన్ని తగ్గిస్తుంటాం, అలాగే మూత్రద్వారం, మలద్వారం దగ్గర ఉండే వేడిని తగ్గిస్తుంటాం, లంగ్స్లో ఉండే కఫాన్ని తగ్గిస్తున్నాం, తలలో, ముక్కులో ఉండే కఫాన్ని అంతా తగ్గించడం, ఇవన్నీ ఒక ప్రకృతిలో భాగం. ఆ భాగాల్లో భాగంగా మనము ఒక పంచకర్మ అని చెప్పేసి, షట్క్రియలు అని చెప్పేసి, రైట్, బాడీకి మసాజులు అని చెప్పేసి, ఇంకా చెప్పుకోవాలంటే బాడీకి ఉండే ఈ లేపనాలు పెట్టి, అంటే మడ్ బాతులు, ఇలాంటివన్నీ చేసేసి శరీరంలో ఉండే లోపల కొవ్వు ఏదైతే ఉందో వాటన్నిటిని తగ్గించడం జరుగుతూ ఉంటుంది. లోపల ఉండే విష పదార్థాలు ఏముంటుండే అవన్నీ తీయడం జరుగుతూ ఉంటుంది. ఈ పంచకర్మ, లేకపోతే షట్క్రియలు, లేకపోతే కొన్ని ఇంకా తెలుసుకోవాల్సిన విషయం కామసూత్ర, వీటి అంటే కొన్ని డౌట్లు ఉంటాయి. శరీరానికి సంబంధించిన, మనసుకు సంబంధించిన డౌట్లు ఏమవుతున్నాయో ఈ శరీర శుద్ధి జరుగుతుంటాయి. ఒక ప్రేగులు ఎలా క్లీన్ చేయాలి, లేకపోతే లంగ్స్ని ఎలా చేసుకోవాలి, ఒక క్రియాస్ అనమాట. ఏంటంటే బాగా నీళ్లు తాగేసి లోపలంతా పొట్టలో ఉండే మలాన్నంతా తీయడం, దాని శ్లేషాన్ని తీయడం, బాగా ఎక్కువైన కషాయాలు ఇస్తూ ప్రేగులు ఉన్న మలాన్ని మోషన్ ద్వారా తగ్గించడం, అదేవిధంగా మంచి కషాయాలు యూరిన్కి క్లీన్ అవ్వడానికి యూరిన్ ద్వారా పోవాలి, అలాంటి సమస్యలు. గుండెకి మంచి కావాలనుకుంటే ఎలాంటివైనా టీ, కాఫీలు ఇవ్వడం, ఇవన్నీ ప్రతి ఒక్కటి నేచర్లో ఉన్నాయి. ఈ పంచకర్మ అనేది కొంచెం కేరళ నుంచి మనకి ఈ పదాలతో వచ్చింది. అంటే వమనం, విరేచనం చెప్పేసి, లేకపోతే శల్య చికిత్స అని చెప్పేసి ఆయుర్వేదంలో చాలా రకాలు ఉన్నాయి. ఈ పంచకర్మ చాలా విలువైనది. మోరోవర్ ఇప్పుడు ఎక్కువ విరివిగా దొరుకుతుంది. ఒకప్పుడైతే మనం ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి, ఇప్పుడు మనకి చాలా ఈజీగా దొరుకుతూ ఉంది. అలాంటివన్నీ మనం తెలుసుకోవాలి. షట్క్రియలు అంటారంటే కపాలభాతి, ఇంకా నస్య అని చెప్పేసి, లేకపోతే వమనం, విరేచనం అని చెప్పేసి, ఇంకా నౌలి అని చెప్పేసి, వస్తి క్రియలని, ఒక 6 రకాల క్రియలు యోగాలో ఉంటాయి. ప్రతి ఒక్క యోగా మాస్టర్కి ఇవన్నీ తెలుసు. దగ్గరలో ఉన్నవి అవి తెలుసుకోవాలి. అంటే మనం 6 రకాల క్రియస్ ద్వారా ఇంటర్నల్గా తల నుంచి పొట్ట వరకు, బాడీ వరకు మొత్తం ఏవైతే ఉన్నాయో సమస్యలన్నీ తగ్గించుకోవడం. అది దానివల్ల ఏమవుతుంది, ఒక రెజొనేట్ అవుతుంది. ఒక సర్వీస్ అయిపోయిన బండి ఎంత నీట్గా సౌండ్ లేకుండా అండ్ పొల్యూషన్ లేకుండా అన్ని టెస్టులు సక్సెస్గా అయిపోయి వస్తుంది బయటకు. అలాగా మన శరీరం కూడా అంత రెజొనేట్ అయిపోయి, అంత డీటాక్స్ అయిపోయి మొత్తం వస్తుంటుంది. అలాంటి కార్యక్రమం ప్రతి నెల మన ఆశ్రమంలో జరుగుతూ ఉంటాయి, నిత్య ఆరోగ్య యోగాశ్రమంలో. అంటే ఏమవుతుందంటే ఎవరో ఒకరు ఒక్కొక్క సమస్యతో వస్తుంటారు. సైనస్ అని చెప్పేసి, డస్ట్ ఎలర్జీ అని చెప్పేసి, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ అనే సమస్య, కాన్స్టిపేషన్ అని చెప్పేసి, లేకపోతే పైల్స్ అనేది వస్తుంటుంది. ఇవన్నిటికీ సమస్యలే. ఎందుకు వచ్చింది? ఆర్గాన్స్ పోయినాయి, శరీరంలో ఉన్న అంగాలన్నీ పోతున్నాయి, శరీరంలో ఉన్న లోపల ఇబ్బందిగా ఉండే ఈ ఆర్గాన్స్ ఎలా తయారవుతున్నాయి అవన్నిటినీ మనం ఏదో రకంగా శనగపిండి, వరిపిండి అవన్నీ ఇచ్చి పెంచుకుంటున్నాం. ఆ పెంచుకునేవన్నీ మనం తగ్గించాలంటే క్రియ చేసుకోవాలి. బాడీ రెజర్వేషన్, బాడీ సర్వీసింగ్,
అలాంటి క్రియలని పంచకర్మ షట్క్రియలు ఇవన్నీ చేసుకొని శరీరానికి ఉంటే బాడీ మసాజ్లు లేకపోతే మడ్ బాతుల క్రియలు ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో ఈ శరీరం శుద్ధి కూడా బాగా ఎక్కువ జరుగుతుంది. దాంతోపాటు క్వాలిటీ అండ్ నిద్ర అండ్ ఆరోగ్య పోషక విలువలతో కూడిన కొన్ని ఆహార పదార్థాలు అండ్ కొన్ని ముడి పదార్థాలు అంటే మీకు ఇప్పుడు ఈ మిల్లెట్స్ అని దొరుకుతున్నాయి, లేకపోతే కొన్ని కషాయాలు చిరుతిళ్ళు కానీ కషాయాలు కానీ ఎలాంటివి తినాలి, ఏ వయసు ఎలాగ ఉండాలి, వాతపిత్త కఫాలు ఎలా బ్యాలెన్స్ చేయాలి. సో ఇలాంటివన్నీ ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ బాడీ నిలవాలి అంటే మీ బాడీ తాలకు మాన్యువల్ చదవాలి. ఇది ఎందుకు తయారైంది, ఇందులో ఎటువంటి చెత్తలు ఉన్నాయి, ఎటువంటి మానసికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిందే. అది తెలుసుకోకపోతే చాలా బట్ట ఎలాంటిది వేసుకోవాలి, ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి, ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి పని చేయాలి, అది కూడా చెప్పబడింది. చంద్రగుప్తుడు చాణక్యుడు ఎలాగ చేశాడు, లేకపోతే ఇంకా చెప్పుకోవాలంటే శివాజీ మహారాజ్ ఎలాంటివి తిన్నాడు. సో మనం ఇవన్నీ మనం తెలుసుకోకపోతే ఊరికే దొరికిందని తినేస్తామా? అలా ఈ బాడీ ఎలాగా ఏ పని చేస్తున్నాడు ఎలాంటివి తినాలనేది బట్టి శరీరంలో ఉన్న ఆర్గాన్స్ కూడా అలాగే డెవలప్ అవుతుంటాయి. ఒక 100 కేజీలు ఉన్నోడు ఎలా తినాలి, 40 కేజీలు ఉన్నోడు ఎలా తినాలి, వాడు వెయిట్ లాస్ అవ్వాలి, వీడి వెయిట్ గెయిన్ అవ్వాలి, అది కూడా ఆర్గాన్సే కదండి. శరీరం శుద్ధి జరిగితేనే బాగుంటుంది. ఒక టైట్గా ఉండే గ్యాస్ సిలిండర్ని మొత్తం లూజ్ చేయాలంటే లోపల ఉన్న గ్యాస్ని అన్నింటినీ తగ్గించాలి. అది ఎలా తగ్గించుకోవాలి, ప్రేగులను ఎలా శుద్ధి చేసుకోవాలి, ఇవన్నీ శరీరంలో ఉండే ఇబ్బందులే. దానికి పంచకర్మ లేదా షట్క్రియలు జరుగుతుంటాయి. అది అన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన శరీరంలో ఏది ఎక్కువ ఉందంటే అది తగ్గించాలి. ఇప్పుడు తల సమస్య ఉంది, తలలోనే ఇబ్బంది ఉంది, అప్పుడు ఏం చేయాలి, అందులో ఉన్న ఆర్గాన్స్ అంటే ముక్కు కళ్ళు చెవులు ఏవైతే ఉన్నాయో వీటి సమస్యను తగ్గిస్తే చాలు. అదే పేగుల్లో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ఇండైజెషన్ సమస్యలన్నీ తగ్గిస్తుండాలి, అది వమన విరేచనాల ద్వారా తగ్గిస్తుండాలి. లేకపోతే బయట చర్మ సమస్యలు ఉన్నాయి, చర్మం బాగా కొవ్వు బయట పట్టేస్తుంది, దాంతో చర్మ వ్యాధులు ఉన్నాయి, దానికి ఎలా తగ్గించుకోవాలనేది లేపనాల ద్వారా మనం చేసుకోవాలి. ఇన్ని రకాల శరీరం శుద్ధి, ఆర్గాన్స్ శుద్ధి, లోపల అంగాలు ఏవైతే ఉన్నాయో మన లోపల ఉండే ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ శుద్ధిని ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా కొందరు దాన్ని చేసిన ప్రజ్ఞావంతులు ఉంటారు, లేకపోతే చాలామంది స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని మీ యొక్క శరీరాన్ని ఎప్పుడు కూడా సర్వీస్ చేసుకొని డీటాక్స్ చేసుకుంటూ రెజ్యూనేటవంతమైన ఆరోగ్యకరమైన జీవనం జీవిస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం.